హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ జంతుకులు ఏ విధంగా ఉన్నామో చూపిస్తామండి. మా పెద్దమ్మ నేను ఊరు వెళ్తున్నానని చెప్పేసి పిల్లలు తింటారమ్మా అని చెప్పేసి నా కోసం చేసింది. ముందుగా ఒక 3 తవ్వలు బియ్యం తీసుకుందండి. అది రేషన్ బియ్యం అంటారు కదా, అవి తీసేసుకొని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఓడిపోయేలా పెట్టేసి ఇలా క్లాత్లో మంచం మీద వేసి ఎండబెట్టేసుకుంది. బాగా ఆరిపోవాలండి. మొత్తం అన్నీ ఆరిపోయేలోపు మరో పక్క ఇక్కడ ఒక 1/2 కేజీ మినపగుళ్ళు, 1/4 కేజీ పచ్చిశనగపప్పు కూడా తీసుకుంది. అవి బాగా ఎండిపోయిన తర్వాత సాయంత్రం టైంలో మినపగుళ్ళని ఈ విధంగా వేయించుకుంది. వేయించేసుకొని మళ్ళీ మరుసటి రోజు బియ్యం, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు కలిపి బాగా ఆరబెట్టేసిందండి. ఎండలో బాగా ఎండిపోయినాయి. ఇంత ఎండలో ఏవైనా సరే భలే ఎండిపోతాయి కదా. మొత్తం కలిపి ఈ విధంగా పిండి పట్టించేసింది. పిండి పట్టించేసిన తర్వాత దీనిలోకి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని కొంచెం వాము కూడా వేసామండి. ఆ క్లిప్ మిస్ అయింది. వాము వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసి తర్వాత వేడి వేడి నీళ్ళు మరిగించుకొని ఈ పిండిలో వేసేసుకొని శుభ్రంగా కలుపుకుందండి. ఇన్ని రకాలు వేసారేంటి అని అనుకోవద్దు, ఒక్కొక్కరు ఒకలా చేస్తారు కదా. మా పెద్దమ్మ ఈ విధంగా చేసిందండి. రుచి బాగుంటాయి అని చెప్పేసి చెప్పింది. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇన్ని కలపడం. తర్వాత వేడి నీళ్ళు వేసేసుకొని బాగా కలిపేసుకుంది, ఒక ముద్దలా కలిపేసుకుంది. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసి పొయ్యి అంటించేసి పెనం పెట్టిందండి. అందులో నూనె వేసేసుకొని నూనె మరిగేలోపు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంది. ఇక్కడ తడి చేసుకొని ఉండలా చేసేసి జంతికల చట్రం అంటారు కదా, అందులో వేసేసుకుంది. వేసేసి జంతికలు తిప్పేసింది, అంతే అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పేసి తడి చేసుకొని వాటి చివర్లు అంటించిందండి. అలా చేయడం వల్ల ఊడకుండా ఉంటాయన్నమాట. తర్వాత నూనె మరిగిందా లేదా అని చిన్న ముద్ద తీసి ఆ నూనెలో వేసేసి ఇలా తిప్పేసి దేవుడికి పెట్టేస్తారు కదా, అలా పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ఆయిల్లో వేసేసుకుంది అనమాట. అలా ఒక్కొక్క జంతుకు వేసేసి మొత్తం అన్నీ వేయించేసుకున్నాం. ఈ పిండి అంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం మేము 2 గంటలు కూర్చుంటే సాయంత్రం 4 అయిందండి. కేవలం 3 తవ్వలు బియ్యం, అలాగే 1/2 కేజీ మినపప్పు, 1/4 కేజీ పచ్చిశనగపప్పు అన్నీ కలిపి అంత టైం పట్టిందనమాట. మొత్తం అన్నీ వేయించుకొని చూస్తున్నారు కదా, వేసినప్పుడు ఎంత నురగొస్తుందో అలా మొత్తం అన్నీ అందులో బుడగల్లా రావడం ఆగిపోయిన తర్వాత జంతికలు తీసేసుకోవాలండి. ముందుగానే తీసేస్తే పచ్చివాసన వస్తాయి. ఇలా వేయించుకొని ఒక్కొక్కటిగా పక్కకు తీసి పెట్టేసుకున్నాను. మొత్తం జంతికలన్నీ అయిపోయినాయండి. ఈ పాత్ర నిండా వచ్చినాయి. మాకు సరిపోతాయని చెప్పేసి అన్నాను. పిండి ఉంది, చెక్కలు చేసుకో అని చెప్పేసి కూడా అనింది. నాకు ఓపిక లేదమ్మా బాబు, నేను వెళ్ళిపోతాను, నాకు ఇవి సరిపోతాయి అని చెప్పేశాను. సరే అని నాకు కావాల్సినవన్నీ మూట కట్టేసింది. ఇన్ని జంతికలు అయినాయండి. ఆగండి ఆగండి, వీడియో ఇంకా అవ్వలేదు. అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నానో చూడరా. ఇదిగో గోరింటాకండి. మాకు చెట్టు ఉంది, చక్కగా తెల్లవారు కోసి తెచ్చుకున్నాను. కానీ ఎండకి చూసారా ఎలా అయిపోయిందో. ఇదేమో కొబ్బరి నూనె అండి. ప్రతి సంవత్సరం అక్కడి నుంచే తెచ్చుకుంటాము. ఈ మాత్రం దానికే ఇన్ని చూపించాలా అని అనుకోవద్దండి. ప్రేమతో ఇచ్చిన ఏమన్నా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈ రోజుల్లో ఎవరున్నారు అలా ఇచ్చారని చెప్పండి. తెచ్చాడు, పిల్లలకు బస్సులో పెట్టమని చెప్పాడు. ఇవేమో చెట్టువి అరటిపళ్ళు అండి. మొగ్గలేదు, పెడలు కోసి తెచ్చేసుకున్నాను. మా పెద్దనాన్న కోసారు. అంటే మందు పెట్టకుండా పెంచినవి కదా, పిల్లలకి పెడితే బాగుంటుందని తెచ్చాను. ఇదేమో చింతపండు అండి. తెచ్చేసి అలా కవర్తో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే అన్నీ శుభ్రం చేసి ఇస్తుంది. ఇది శనగపిండి అండి. చీమలు పట్టేసినాయి. తెచ్చి తేగానే అలా మూటతో వదిలేసాము. మేము టిఫిన్లు ఎక్కువ చేసుకుంటామని ఆడిచ్చి ఇచ్చింది. ఇవేమో వేరుశనగకాయలు పిల్లలకి వేయించి పెట్టమని ఇచ్చింది. మేము సీజన్ అయ్యాక వెళ్ళామండి, ఎందుకంటే మా ఊళ్ళు అప్పటికే అన్నీ అవగొట్టేశారు. తర్వాత ఇక్కడ ఒక 2 కేజీల మినప్పప్పు, కింద అటుకులండి. అటుకులు అల్లుడు ఇష్టంగా తింటాడని అటుకులు ఇచ్చింది. అలాగే ఇది రాగిపిండి ప్యాకెట్. వదిన ప్రెగ్నెంట్ అండి, అంగన్వాడీలో ఇచ్చారో ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను. తర్వాత జంతుకులు మూటగట్టి తెచ్చామండి. చూసారు ఎలా ముక్కలు అయిపోయినాయో. సరేలే అని చెప్పేసి పక్కన పెట్టేశాం. లగేజ్ ఎక్కువ అవుతుందని పిల్లలతో ఇబ్బంది పడాలని తక్కువగా తెచ్చుకున్నాను, లేదంటే ఇంకా తెచ్చుకుందును. పిల్లలతో బస్ ప్రయాణం చాలా ఇబ్బంది కదండి, అందుకే ఇవే తెచ్చుకున్నాను.